మీ సేల్స్ టీంలో డిసిప్లిన్ ఉండాలని పదే పదే సేల్స్ లీడర్స్ చెప్తూ ఉంటారు. కానీ డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డిసిప్లిన్ని మీరు ఎప్పుడైనా డిఫైన్ చేశారా? మీ డెఫినేషన్ ఏంటంటే తెలియజేశారా? సో ఈజీగా డిసిప్లిన్ అంటే ఏంటి అని మీరు మీ టీంకి చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సేల్స్ సిస్టమ్ని మీరు క్రియేట్ చేయాలి. ఆ సేల్స్ సిస్టమ్కి వీళ్ళందరూ స్టిక్ అయి ఉంటున్నారా లేదా అనేది మాత్రమే మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన ప్రతిసారి కూడా ఎక్కడైతే ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉన్నాయో, ఎక్కడైతే వీళ్ళ సిస్టమ్కి స్టిక్ అవ్వట్లేదో ఆ స్టిక్ అవ్వనటువంటి ఏరియాస్ గురించి వాళ్ళకి పదే పదే రిమైండ్ చేయాలి. ఇంప్రూవ్ చేసుకోదగినటువంటి క్వాలిటీస్ని, ట్రేట్స్ని, పర్సనల్ ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ని మీరు వాళ్ళని గైడ్ చేయాలి. ఇవి చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ జరగట్లేదు అని అంటే అక్కడ ఎక్కడో కూడా కొంచెం వాళ్ళ యొక్క పర్సనల్ ఆస్పిరేషన్స్ అడ్డొస్తున్నాయి, పర్సనల్ లిమిటేషన్స్ అడ్డొస్తున్నాయి, లేకపోతే అసలు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో గమనించి మీరు వాళ్ళని కోచింగ్ ఇస్తే, మీరు వాళ్ళని మెంటరింగ్ చేస్తే ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ చాలా ఈజీగా జరుగుతుందండి. ఆలోచించండి.